ఘనమైన నామానికే మహిమ కలుగును గాక. అందరికీ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో శుభం కలుగును గాక. దేవుని యొక్క మహా కనికరం కాపుదల, ఆయన సన్నిధి సముఖాన్ని బట్టి దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనందరికి కలగజేశాడు. అందుకు మనమందరం రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని ప్రియులారా, గడిచిన దినాలంతా మనము దేవుని వాక్యము చేత బలపరచబడుతూ స్థిరపరచబడుతూ ముందు కొనసాగించబడుతూ ఉన్నాం. వాక్యము మనలను బ్రతికిస్తుంది, వాక్యము మనలను స్థిరపరుస్తుంది, వాక్యము మనలను పోషిస్తుంది, వాక్యము మనలను ఆత్మీయతలో వృద్ధిని కలగజేస్తూ ఉంది. దేవుడు ప్రతి విషయంలో దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఉన్నతమైనటువంటి ఆయన సహాయాన్ని దేవుడు మనకు కలగజేసి తన దయతో మనలను దేవుడు నింపి నడిపిస్తూ ఉన్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 109వ కీర్తన, కీర్తనల గ్రంథము 109వ కీర్తన 24వ చరణాన్ని జాగ్రత్తగా మనము చదివినప్పుడు, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. ఈ చదవబడినటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ఈయన ఉపవాసము చేసినప్పుడు శరీరము బలహీనమైపోయింది. ఉపవాసము చేసినప్పుడు శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయింది. పుష్టి తగ్గి చిక్కిపోయింది. పుష్టి అని అంటే బలము, పుష్టి అని అంటే శక్తి, పుష్టి అని అంటే ఇంకా దానికి మనం ఎన్ని పర్యాయ పదాలైనా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆరోగ్యము అని కూడా అనొచ్చు. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. దేవుని బిడ్డలారా, ఫరో రాజు దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఫరో రాజు కలను కన్నప్పుడు కలలో పుష్టి కలిగినటువంటి 7 వెన్నులు, పుష్టిహీనమైనటువంటి 7 వెన్నులు చూస్తూ ఉన్నాడు. ఆ పుష్టి కలిగినటువంటి 7 వెన్నులు, దాని భావము యోసేపు చక్కగా తెలియచెప్తూ ఉన్నాడు. ఆ పుష్టి కలిగినటువంటి వెన్నులను గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, సమృద్ధి గల సంవత్సరాలు. సమృద్ధి గల సంవత్సరాలు. పుష్టి అని అంటే మనము అర్థం చేసుకొనవలసినటువంటి మరొక అద్భుతమైనటువంటి పాఠం ఏమిటంటే సమృద్ధి. సమృద్ధి 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 మీదనే మనము ఆధారపడక సమృద్ధిని ధారాళముగా దయచేయు దేవుని మీద ఆనుకొనవలసినటువంటి అవసరం ఉంది. అందుకే 7 పుష్టి కలిగినటువంటి వెన్నులను, 7 చిక్కిపోయినటువంటి పీల వెన్నులు. ఇప్పుడు ఈ పీల వెన్నులు వెళ్ళి ఆ పుష్టి కలిగినటువంటి వెన్నులను తిన్నాయి. అదే కోణంలో ఆయన చెప్తాడు, బాగా బలిసిన ఆవులు 7 ఉన్నాయి, ఏటుగట్టి మీద జమ్ము మేస్తూ. బలహీనమై బక్క చిక్కిపోయినటువంటి 7 ఆవులు వచ్చి వాటిని కూడా మింగివేసే, బలిసిన ఆవుల్ని మింగివేసే. వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తూ గుర్తుపడుతూ ఉంటే, ఈ కీర్తనకారుడు నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయింది. ఎందుకు అని అంటే, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, నేను ఉపవాసంతో ఉన్నప్పుడు ఏంటో నాకు ఆ విచిత్రం ఏంటో తెలియదు, కానీ కొంతమంది ఉపవాసాలు చేస్తూ ఉంటే ముఖము నిగలాడుతూ కలకల్లాడుతూ ఉంటుంది.
వాళ్ళు చెప్పే మాట ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు మా ముఖాలు ఇట్లా కలకలడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క శక్తి మా మీద ఉంది. అసలు దేవుని యొక్క శక్తి కాదు. 3 పూట్ల 3 హాఫులు అంటే 3 అర లీటర్లు, లీటర్న్నర పాలు తాగితేవి, పప్పుండలు, గుగ్గుళ్ళు, అర్థమవుతుంది అండి. పెద్ద ఇడ్లీ ఉంటుంది చూడండి, ఇంత ఉంటుంది. క్రికెట్ బాల్ కంటే బాస్కెట్ బాల్ అంత ఉంటుంది ఇడ్లీ ఒక్కొక్కటి. 1/2 డజన్ తింటే ఏమిటండి, 1/2 డజన్ అరటిపండ్లు తింటివి. కనీసం పూటకొకటి చొప్పున 3 యాపిల్ పండ్లు తింటివి. మామూలు టైంలో తినవు కదా, అందుకే ఉపవాసం ఉన్నప్పుడు మాకు కలకల్లాడుతుంది. వాక్యం ఏం చెప్తుందంటే ఉపవాసం ఉన్నప్పుడు నా శరీరము బలహీనమాయెను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయింది, నీరసించింది. అందుకే రాజు నెహెమ్యాను చూసినప్పుడు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముతో నిండుటకు, మన భాషలో చెప్పాలంటే చిక్కిపోవుటకు, బలహీనమవుటకు ఎందుకు కారణమయ్యింది? ఎందుకు అంత బలహీనమైపోయావు? ఎందుకు అంత బలహీనపరచబడవలసినటువంటి ఆవశ్యకత నీ మీదికి వచ్చి ఉంది? దేవుని లేఖనాన్ని, వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యం సెలవిస్తుంది, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయింది. ఈ రోజున మనందరి జీవితాలలో ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలో పుష్టి అన్నటువంటిది ఒక వ్యక్తికి చాలా అవసరం. పుష్టి అంటే బలమని, పుష్టి అంటే శక్తి అని, పుష్టి అంటే సమృద్ధి అని, పుష్టి అంటే ఆరోగ్యమని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ రాత్రి ఎందుకో జీవము కలిగినటువంటి దేవుడు నీకు పుష్టిని సమృద్ధిగా దయచేయాలని కోరుకుంటూ ఉన్నాడు. సమృద్ధి అయినటువంటి పుష్టి చేత నువ్వు నింపబడుదువుగాక, పుష్టి చేత నువ్వు నడిపించబడుదువుగాక, పుష్టి నీకు కలుగునుగాక. ఒక 3 విషయాలు సామెతల గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పుష్టి ఎవరు పొందుకుంటారు? ఎవరు పుష్టిని అనుభవించగలుగుతారు? ఎవరు పుష్టిగా ఉండగలుగుతారు? మొదటిగా చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనము చదివితే, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. ఏ సమాచారం అండి? కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. ఆ వాక్యాన్ని అంతా చదవండి మీరు. కన్నుల ప్రకాశము చూచుట, కన్నులు ప్రకాశమును చూచుట హృదయమునకు సంతోషకరము. మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. కన్నులు ఒక ప్రకాశాన్ని, ఒక ఆహ్లాదకరమైనటువంటి దానిని, ఒక వెలుగును చూస్తే హృదయానికి సంతోషము కలుగుతుంది. కళ్ళు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి, తల మీద ఉన్నాయి. కన్ను పని ఏమిటంటే చూచుట అంటే ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగును, ఒక ప్రకాశమానమైనటువంటి తేజ సంబంధమైనటువంటి వాటిని చూస్తే, కన్నులు చూస్తే లోపల ఉన్నటువంటి హృదయంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుకొనును అని వాక్యం సెలవిస్తుంది. అంటే బయట జరిగే కొన్ని విషయాలు, బయట మనము చూసే కొన్నిటిని బట్టి మన హృదయం ఏం జరుగుతుంది? కృంగిపోతుంది. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తుంటాం. మనం 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల స్పీడ్లో ఉవ్వు అని చెప్పేసి వెళ్ళిపోతుంటాం. ఆ మధ్య యాక్సిడెంట్ కనబడింది అనుకోండి, ఆ రోడ్డు మీద 70 వెళ్ళిపోయేదాన్ని బండి 30కి పడిపోద్ది. ఎంత? 70 కిలోమీటర్ల స్పీడ్కి వెళ్ళే బండి ఎందుకు పడిపోయింది?
అది చూసింది, ఆ కన్ను చూసింది. ఆ చూసిన దాన్ని బట్టి కన్ను ఏమైంది? మన హృదయానికి సంకేతం ఇచ్చింది, చూసావా కొంచెం తగ్గు అని. అలాగనే మన జీవితంలో, మన కుటుంబంలో, మన పనిలో, మన వ్యాపారంలో, మన వ్యవసాయంలో, లేదా మన చెరువులో, మన ఉద్యోగంలో కొన్నిటిని మనము చూస్తూ ఉన్నప్పుడు బలహీనమైపోతూ ఉంటాం, మనం కృంగిపోతూ ఉంటాం, మనం కృషించిపోతూ ఉంటాం, మనం నీరసించిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా చూడవలసిన వాటినే చూచున్నట్లుగా. అందుకే కీర్తనకారుడు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును ప్రభావమును చూడవలెనని నేనెంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నానయ్యా. నేను ఉదయాన్నే ఏం చూడాలో తెలుసా? వేకువనే ఏం చూడాలో తెలుసా? నీ బలమును నీ ప్రభావాన్ని చూడాలి, నేను నీ స్వరూప దర్శనాన్ని చూడాలి, లేదా నీ వాక్యాలు చూడాలి. ప్రార్థనలో నీవు చూపించే ఒక ఉన్నతమైనటువంటి ప్రభావము చేత, ప్రకాశము చేత, నీ స్వరూప దర్శనము చేత నేను తృప్తిపరచబడాలి. కన్నులు చూసే దాన్ని బట్టి హృదయం ఏమైపోతుంది అంటే కృంగిపోతుంది, హృదయం సంతోషిస్తుంది, హృదయం ఆనందిస్తుంది. చాలా ఇంకా జాగ్రత్తగా గమనిస్తే మనము ఏది చూడగలుగుతామో, మనము ఏది ఎక్కువ చూస్తామో దానిని చేయడానికి, దానిని జరిగించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే బైబిల్లో తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది అంటే, నీ చేష్టలు, నీ క్రియ, నీ పని ప్రభావం ఎవరి మీద పడుతుంది? నీ పిల్లల మీద పడుతుంది. అలాగే సంఘములో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నీ ప్రవర్తన సంఘం అంతటికి, ఒక బర్నబా యొక్క ప్రవర్తన సంఘం అంతటిలో ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చినట్లుగా, ఒక పౌలు గారి ప్రవర్తన ఒక ప్రతిష్ట సమర్పణ కలిగినటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళినట్టుగా, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనలను చూస్తున్న వారికి, మనము చూస్తున్నటువంటి వాటి మీద మనము ప్రభావము కలిగి జీవించకుండా మన ఆత్మీయతలో ముందుకు కొనసాగించబడాలి. చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మంచి సమాచారము ఎముకలకు ఏమిస్తుందండి? పుష్టినిస్తుంది. ఇదే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదివితే, దప్పిక గొనిన వానికి చల్లనీళ్ళు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన సమాచారం అట్లుంటుంది. ఈ సమాచారము దూరదేశము నుండి వచ్చిన సమాచారం, దూరదేశం నుండి వచ్చినటువంటి సమాచారం. ఒక వ్యక్తి వేరే దేశాలకు వెళ్ళిపోయాడు ఉద్యోగం నిమిత్తమై. దగ్గర ఇప్పుడులాగా సెల్ ఫోన్లు లేవు కదండి, అప్పుడు ల్యాండ్లైన్లే చేయాలి. ల్యాండ్లైన్తో ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన వెంటనే వాళ్ళ అబ్బాయి ఎత్తాడు ఫోను. ఏంట్రా ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? అంత బాగున్నారు డాడీ, అందరూ అట్లా వెళ్ళారు ఇట్లా వెళ్ళారు చెప్పుకుంటూ ఉంటే, అలా ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు. ఈ లోపల వాళ్ళ ఆవిడ వచ్చింది. వచ్చినంటే ఏంటి ఎలా ఉంది, ఏంటి సంగతి, అది ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది, సర్లే కానీ నేను ఆ మధ్య తెచ్చినటువంటి కుక్కపిల్ల ఎట్లాగుంది, కుక్కపిల్ల ఎలాగుంది అని అంటే, ఏం లేదండి బయటికి ఆడుకుంటూ వెళ్ళిపోయి లారీ కింద పడి చచ్చిందని చెప్పాడంట. ఓసి పిచ్చిదానా, ఏదన్నా సమాచారం చెప్పేటప్పుడు అట్లా చెప్పకూడదు. కుక్క బాగానే ఉంది, ఆడుకుంటూ బయటికి వెళ్ళింది, అటు ఇటు తిరిగింది, గోడ 2-3 సార్లు ఎక్కి దూకింది. ఈ లోపల బాగానే ఉందనుకున్నాను, ఏదో ఒక వెహికల్ అటు వెళ్ళినట్టుంది, ఏదో శబ్దం వచ్చింది. నేను నెమ్మదిగా వెళ్ళి అలా చూశాను. నేను వెళ్ళి చూసి కాస్త పరీక్షించగా కుక్క చచ్చిపోయిందని సావు కబూరు చల్లగా అంటారు కదా, నెమ్మదిగా చెప్పాలి వార్త అన్నాడంట. సరే, ఒక 3 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత అది ఇది అడిగి, సర్లే కానీ మా నాయనమ్మ ఎలాగుంది అని అన్నాడంట. అంటే ఏం లేదు, మీ నాయనమ్మ బాగానే ఉంది, అటు ఇటు తిరిగింది, గోడ కూడా ఎక్కింది, ఈ లోపల కాస్త బయటికి వెళ్ళింది అనే లోపల అర్థమైంది, ఇక చాలు నాకు అర్థమైంది మ్యాటర్ అని చెప్పాడంట. అటువంటి సమాచారాలు కాదు మనం చెప్పాల్సింది.
ఏ సమాచారము? మంచి సమాచారం. ఎప్పటికైనా సరే మంచి సమాచారం. ఇశ్రాయేలు ప్రజలు గోత్రానికి ఒక్కరు చొప్పున 12 మందిని సమాచారము తెలుసుకొని రావడానికి ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించు దేశానికి పంపించారు. ఆ దేశము వేగును చూడడానికి. వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? మంచి మంచి పండ్లు, దానిమ్మ పండ్లు, ఏమిటండి, ద్రాక్ష గెల అయితే 2 మోసుకొని వచ్చారు. ద్రాక్ష గెల 2 మోసుకొని వచ్చారు. మరి అవి ఎంత పెద్దగా ఉంటుందో చూడండి. గెల తీసుకొని వచ్చిన తర్వాత ఒక 10 మంది ఏం చెప్పారంటే, మెజారిటీ పీపుల్ కదా, అబ్బే ఆ దేశం ఎట్లా ఉందో తెలుసా, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ దేశంలో ఒక్కొక్కడు 10 అడుగులు ఉన్నాడు, 7 అడుగులు ఉన్నాడు, 8 అడుగులు ఉన్నాడు. అసలు వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం తెలుసా. ఎట్లా ఉన్నాం? మిడతల్లాగా ఉన్నామని చెప్పారు. ఆ చెడ్డ సమాచారం విన్న వెంటనే అక్కడ ఇశ్రాయేలీలలో ఘోష పుట్టింది, ఏడుపు పుట్టింది. కాలేబు, యెహోషువ మాత్రం అదేం కాదు, మనము యెహోవా యందు ఆనందిస్తే నిశ్చయముగా దేవుడు ఆ దేశాన్ని మనకు స్వాస్థ్యముగా ఇవ్వబోతూ ఉన్నాడు. అది మనకు స్వతంత్రింపజేయబోతూ ఉన్నాడు. దేవుడు అది మనకిచ్చాడు అని సమాచారం చెప్పాడు. అప్పుడు దేవుడు తీర్మానాన్ని, ఇదిగో ఇశ్రాయేలు దేశములో నుండి బయలుదేరిన 20 సంవత్సరాల పైప్రాయము కలిగిన ప్రతి ఒక్కరు ఎవ్వరు ఆ దేశంలో స్వతంత్రించుకోరు. కాలేబు, యెహోషువ తప్ప ఎవరు ఆ దేశాన్ని స్వాస్థ్యాన్ని పొందుకోలేరని చెప్పేసి ఆఖరికి మోషే కూడా కాని మాట పలికి వెళ్ళలేకపోయాడు. దేవుని బిడ్డలారా, మంచి సమాచారం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క లేఖనాన్ని మనము జాగ్రత్తగా ఆలకిస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం మనకు చక్కగా సెలవిస్తుంది. ఏమిటండి? సర్వ ప్రజలకు, సర్వజనానికి సంతోషకరమైనటువంటి శుభవర్తమానము యేసుక్రీస్తు పుట్టుకని ఈ లోకానికి తెలియజెప్పి మరణ వేదనలోను, మరణ ఛాయల్లోను, చీకటిలో కూర్చొని ఉన్నటువంటి ప్రజలకు గొప్ప వెలుగు ప్రకాశించింది సువార్త ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం ప్రకాశించిందండి? గొప్ప వెలుగు ప్రకాశించింది. మంచి సమాచారం, చెడ్డ సమాచారము కాదు, పనికిమాలిన సమాచారము కాదు, మంచి సమాచారము ఎముకలకు ఏమిచ్చింది? పుష్టినిచ్చింది. ఈ రోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు మంచి సమాచారం వినాలి. ఏమిటి ఆ మంచి సమాచారం? దూరదేశము నుండి వచ్చిన సమాచారం. ఏమిటి ఆ దూరదేశము అని అంటే పరలోక రాజ్యములో ప్రభు ఉన్నాడు. అక్కడ నుండి ఒక సమాచారం పంపిస్తాడు, అక్కడ నుండి తన వాక్కును పంపిస్తాడు, అక్కడ నుండి ఆయన తన మాటను పంపిస్తాడు. అది మన జీవితానికి మంచి సమాచారముగా మలుచుకొనున్నట్లుగా మనము ప్రవర్తించగలిగితే ఆ మంచి సమాచారము మన జీవితానికి, మన ఆత్మీయతకు పుష్టిని కలగజేస్తుంది. పుష్టి అంటే బలమని, పుష్టి అంటే శక్తి అని, పుష్టి అంటే ఆరోగ్యమని, పుష్టి అంటే సమృద్ధి అని మనం చెప్పుకుంటూ వచ్చాము. అటువంటి సమృద్ధిని దేవుడు మీకు దయచేయునుగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక మీదట చెడ్డ సమాచారము కాదు, మంచి సమాచారమే, శుభ సమాచారమే మీరు విందురుగాక. ఆమేన్. మరొక మాటను కూడా అదే సామెతల గ్రంథములో నుండి మనం చదువుకుందాం. ఇదే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదివితే, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టినిచ్చును. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టినిచ్చును. ఎవరి ప్రాణం పుష్టిగా ఉంటుందండి? శ్రద్ధ. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవుతాడు. బద్ధకముగా పనిచేయువాడు
అది చదవండి మొత్తం, అది వాక్యం అంతా చదవండి, అదే వాక్యం. సోమరి ఆశపడతాడు కానీ వాని ప్రాణానికి ఏమి దొరకదు. ఎవడు? ఎవడండి? సోమరి. పని పాట లేదు, ఇంకా ఎప్పుడు తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం. మన భాషలో, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, భార్య వెళ్ళి పని చేసుకొని వస్తే తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ అది కావాలి ఇది కావాలని కొడతాడు, రాత్రి క్వార్టర్ కావాలని దెబ్బలాట పెట్టుకుంటూ ఉంటాడు. ఈడెవడు అని అంటే సోమరుడు. సోమరుడు సోమరుడు ఆశపడతాడు, నేను అది కావాలి ఇది కావాలి, అది చేయాలి ఇది చేయాలి అలా చేయాలి. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. సోమరి ఆశపడతాడు కానీ వాని ప్రాణానికి ఏమి దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? పుష్టిగా ఉంటుంది. ప్రతి పని మీద శ్రద్ధ. అశ్రద్ధ ఉండదు వాళ్ళకు, అశ్రద్ధ ఉండదు. ఏ పని చేసినా ఏది చేసినా ఏం చేసినా వాళ్ళు ఎలాగుంటారు అని అంటే శ్రద్ధగా ఉంటారు, శ్రద్ధగా ఉంటారు. ఏదన్నా పని చేస్తే ఏమిటండి, మన వాళ్ళు సామెత చెప్తారు చూడండి, పన్నోడు వచ్చి పందిరేస్తే, పన్నోడు వచ్చి పందిరేస్తే పిచ్చుకలు వచ్చి, అంటే ఆడెంత పన్నోడు చూడండి. అది కూడా ఒక కళే. కట్టడం నిలబెట్టడం మాట పక్కన పెడితే, పడగొట్టడం కూడా, పడిపోవడం కూడా, ఆ పడగొట్టడం కూడా ఒక కళే. ఇక్కడ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు శ్రద్ధ కలిగినటువంటి వాడు చేసిన పని, అది గోడ కట్టడమైనా, స్తంభం నిలబెట్టడమైనా, పందిరి వేయడమైనా, అది ఏదైనా సరే అతను శ్రద్ధగా పని చేస్తే ఆ పని ఎలాగుంటుంది అని అంటే అనేకులకు సంతోషాన్ని కలిగించేటట్లుగా ఉంటుంది. ఇప్పుడు శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళ ప్రాణము పుష్టిగా ఉంటుంది, పుష్టిహీనత ఉండదు. ఎందుకంటే వాళ్ళ శ్రద్ధనే వాళ్ళు పుష్టి పొందుకోవడానికి కారణంగా మార్చబడుతుంది. వాళ్ళ శ్రద్ధనే, అశ్రద్ధ కాదు. అశ్రద్ధగా ఉన్నవాడు బద్ధకస్తుడవుతాడు, దరిద్రుడవుతాడు, వాడికి లేమి వస్తుంది. ఏమిటండి? ప్రతి విషయంలో శ్రద్ధ. నేను కొంతమందికి కొన్ని పనులు చెప్పారనుకోండి, ఎంత అశ్రద్ధగా చేస్తారో. మరి కొంతమంది చెప్పక మునిపే మనసులో అనుకుంటూ ఉండగానే అది చేద్దాం పాస్టర్ గారు, ఇది చేద్దాం పాస్టర్ గారు అని ఎంత శ్రద్ధగా ఉంటారో, అంత శ్రద్ధగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాన్ని గమనిస్తూ ఉంటే ఆరోగ్యంగాను, ఆర్థికంగాను, అన్ని విషయాలలో ఆత్మీయంగాను పుష్టిగా ఉంటారు. ప్రార్థనలో చిక్కిపోరు, ఆత్మ నింపుదలలో వెలితి ఉండదు, మోకాళ్ళ అనుభవంలో బలం కలిగి ఉంటారు, ఆర్థికంగా ఒకరికి ఇచ్చేటట్టుగా ఉంటారు. అన్ని విషయాలలో వాళ్ళు ఎలాగుంటారంటే శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు నష్టము కానీ, వాళ్ళకు ఏమిటండి చెడిపోవడం కానీ, పాడైపోవడం కానీ వాళ్ళ జీవితంలో ఏది కనబడదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి శ్రద్ధ వాళ్ళకు పుష్టిని కలగజేస్తుంది, పుష్టిని కలగజేస్తుంది. అశ్రద్ధగా కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటండి? శ్రద్ధ కలిగినటువంటి అనుభవం కలిగి ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? టేబుల్స్ మీద పేపర్లు వేసేది, రోల్ తెచ్చారు, వాడేసుకున్న తర్వాత ఏం చేయాలి? దాని పేపర్ని వాడేసుకున్నాం, సగం మిగిలింది, సగం పైనే మిగిలింది. ఇంకో 200 మందికి భోజనాలు పెడితే సరిపోతుంది అది, ఆ పేపర్. ఏం చేయాలి? దాన్ని జాగ్రత్త పెట్టాలి. ఎక్కడ పెట్టాలి జాగ్రత్తగా? బయట ఎక్కడైతే వర్షం వస్తుందో అక్కడ జాగ్రత్తగా దాన్ని పెట్టాలి. అది తడిసిపోయి చీకిపోవాలి. దాన్ని ఏమంటారో తెలుసా? శ్రద్ధ. ఏమిటండి? శ్రద్ధ కదా? కాదండి, అశ్రద్ధ.
ఒక వస్తువు మీద అశ్రద్ధ, ఒక దాని మీద అశ్రద్ధగా ఉండకూడదు. మనము ఏది చేసినా శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు మనుషులం కాదు మనం, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాం. మనం కష్టపడినా ప్రయాసపడినా ఎవరన్నా ఇచ్చినా లేకుంటే మనం తెచ్చుకున్న ప్రతి వస్తువు విలువైంది. విలువైన దానిని విలువైన దానిగానే ఉపయోగించాలి. క్రైస్తవులు అశ్రద్ధగా ఉన్న ఇంట్లో కుండలన్నీ సొట్టలు పడుతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి. శ్రద్ధగా ఉన్నటువంటి ఇంట్లో ఎన్ని సంవత్సరాలున్నా ఆ వస్తువు చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది, చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇదేనరా ఎప్పుడు తెచ్చాం? 10 సంవత్సరాల కిందట తెచ్చి, ఎవరు నేను 3 మార్చాను రా ఇప్పటికి, నేను అదే వాడుతున్నాను రా అంటే శ్రద్ధ. ప్రతిదీ శ్రద్ధ, అశ్రద్ధ కాదు, శ్రద్ధ. మనము శ్రద్ధ కలిగి నడిపించబడాలి. చేతులు పైకెత్తి వెలవయ్య కాదు, కొంచెం గట్టిగా. శ్రద్ధ గలవారి ప్రాణము. చూడండి, అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదివితే ఎట్లాగండి? బద్ధకముగా ఈడు పని చేస్తుంటే ఒకవేళ తవ్వడానికి వెళ్ళాడు అనుకోండి, వీడికి గుణపం అందించేటోడు ఒకడు, పార అందించేటోడు ఒకడు, గంప అందించేటోడు ఒకడు ఉండాలి. ఈడొక్కడు పనికి వెళ్తే 3 ఉండాలి వెనక. ఎంతమంది ఉండాలి? చెప్పరేట్ అండి, ఎంతమంది ఉండాలి? ఇప్పుడు మిమ్మల్ని రేపు పొద్దున ఏదన్నా బూజు దులుపు అంటే 4 రావాలి. బూజు దులుపమన్నాను అనుకోండి, ఎంతమంది రావాలి? 4 రావాలి. ఒకరు కుర్చీ వేయాలి, ఒకరు ఆ పుల్ల అందించాలి, ఇంకొకరు చీపురు అందించాలి. అప్పుడు మనం ఇంటికి వచ్చేసి అబ్బా నలిగిపోయాను, ఇక 2 రోజులు ఎగరు. చదువు తల్లి మరలా ఒకసారి ఆ మాట. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. మీరు ఐశ్వర్యవంతులగుదురుగాక. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టి నొందడం మాత్రమే కాదు, శ్రద్ధ గలవారు రాబోతున్న దినాలలో ప్రతి విషయంలో ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆస్తిపరంగా అన్ని విషయాలలో ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దబడుదురుగాక. ఐశ్వర్యము చేత దేవుడు మిమ్ములను నింపునుగాక. ఆ ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి, ఐశ్వర్యాన్ని అనుభవించడానికి, ఐశ్వర్యము చేత నింపబడడానికి కావలసినటువంటి శ్రద్ధను దేవుడు మీకు దయచేయునుగాక. కొంతమంది తమ వస్తువుల్లో, తమ పనుల్లో శ్రద్ధగా ఉంటారు. కాదండి, ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో మనం ఎలాగ ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రార్థనలో శ్రద్ధగా ఉండాలి. దేవుని మాటలు వినే విషయంలో శ్రద్ధగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్య చేసే విషయంలో శ్రద్ధగా ఉండాలి. కుటుంబం విషయంలో శ్రద్ధగా ఉండాలి. పిల్లల విషయంలో శ్రద్ధగా ఉండాలి. సంపాదించే విషయంలో శ్రద్ధగా ఉండాలి. సంపాదించిన దానిని ఖర్చు పెట్టే విషయంలో అంతకంటే 100 శ్రద్ధగా ఉండాలి. అర్థమైందండి? సంపాదించడానికి 10 సంవత్సరాలు పడితే పోగొట్టడానికి 1 నెల చాలు. సంపాదించడానికి సంవత్సరం అయితే పోగొట్టడానికి సంక్రాంతి పండుగలో 1 రోజు చాలు. అర్థమైందండి? అందుకే శ్రద్ధగా 100 ఉండాలి. మనం ఏదైనా ఖర్చు పెట్టే విషయంలో, దేని విషయంలో కూడా. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యవంతులు. వారి శ్రద్ధను చూసి దేవుడు, వీళ్ళు శ్రద్ధగా చూసుకుంటారు, వీళ్ళు పాడు చేయరు, వీళ్ళు పతనం చేయరు. ఏమా? ఎందుకాడు? శ్రద్ధ గలవాడు ఏమవుతాడంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఐశ్వర్యాన్ని పొందుకోగలుగుతాడు. ఐశ్వర్యము చేత నింపబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. అదే మాటలో, అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదివితే, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా పనిచేయవాడు, అది శ్రద్ధగా పనిచేసేవాడు ఏమవుతాడండి? ఏలుబడి చేస్తాడు. చూడండి, మీకు ఇంకొక విషయాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో ఎలియాజరు ఉన్నాడు.
ఎలియాజరు అంటే దైవ సహాయం అని అర్థం. ఎలియాజరే కొత్త నిబంధనలో లాజరుగా తర్జుమా చేయబడ్డాడు. ఎలియాజరు లాజర్ అయ్యాడు. ఎలియాజరు ఉన్నాడు. అబ్రాహాం ఏమంటాడో తెలుసా? అయ్యా, నా పనివాడే కదా, నా పెద్ద దాసుడే కదా, నా ఆస్తికి వారసుడు, నా దాసుడే కదా వారసుడు అంటాడు. అది కాదయ్యా, నీకు సంతానాన్ని ఇస్తానంటాడు. ఆదికాండము 24వ అధ్యాయము 1-2 వాక్యాలు చదవండి ఒకసారి. చదవరా? ఆదికాండము 24వ అధ్యాయము 1-2 వాక్యాలు చదవండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. అబ్రహాము చూడండి, బాగా గమనించండి, తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన అతని ఇంటి పెద్ద దాసునితో ఎలియాజరు 15వ అధ్యాయంలో ఎలియాజరు అని రాసి ఉంటుంది. 15వ అధ్యాయంలో ఎలియాజరు అని రాసి ఉంటుంది. ఎలియాజరు ఎవరు? యజమానుడు అబ్రహామే. కానీ అబ్రహాముకు కలిగిన సమస్తాన్ని ఏలుబడి చేసేది ఎవరు? మాట్లాడట్లేదు మీరు. ఇప్పుడు మనం ఏం చదివాం? సామెతలు 12:24లో శ్రద్ధగా పని చేసేవాడు ఏలుబడి చేస్తాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు కూడా గోచిగుడ్డతో ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా అమ్మబడినటువంటి వాడిని హోదా ఎక్కడి దాకా వెళ్ళింది అంటే పోతీఫరు ఇంటి అంతటిని విచారణ చేసేవాడిగా, పెద్దవాడిగా, తినడం తాగడం తప్ప ఏమీ లేదు. చెరసాలకు వెళ్ళాడు. ఐగుప్తు దేశాన్ని కూడా రాజదే అంటాడు. రాజదే అంటే రాజ్య పరిపాలన విషయంలో నేను నీకు పైన అధికారిగా ఉంటాను, ఈ దేశ అంతటిని విచారణ అంతటిని చేసేవాడివి నువ్వే, ఏలుబడి చేసేవాడివి నువ్వుగా ఉంటావు. యోసేపులో ఏముందంటే శ్రద్ధ. ఇంట్లో దాసుడిగా వెళ్ళినా ఆ పనిలో శ్రద్ధ, ఆఖరికి చెరసాలలో వేసిన ఆ చెరసాలలో కూడా శ్రద్ధగా పనిచేశాడు. చెరసాలలో కూడా శ్రద్ధగా పనిచేశాడు. అందుకే ఐగుప్తు దేశాన్ని పరిపాలించాడు. ఆస్తి అంతా అబ్రాముదే, కానీ ఆస్తిని అంతటిని ఏలుచుండేది ఎవరట? 24:2 ఆదికాండము. తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుడు. చాలనే. తన ఇంటి పెద్ద దాసుడు ఏం చేస్తున్నాడు? ఏలుబడి చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ఏలుబడి చేయడానికి గల కారణం ఏమిటంటే శ్రద్ధగా పనిచేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును. 15వ అధ్యాయంలో చదవండి ఒక మాటను, 1వ వాక్యం నుండి. ఆదికాండము 15వ అధ్యాయంలో మొదటి మాట నుండి చదువుకుంటారండి. కేడెము, కోపం కాదు, నువ్వు కేడెము అత్యధిక మగును. ప్రభువైన యెహోవా నాకేమిస్తే ఏంటి? నేను సంతానం లేనివాడనే కదా. దమస్కు వాడైన ఎలియాజరే, చూడండి, దమస్కు వాడైన దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త కదా. ఏమిటండి? గారాబముగా పెంచబడినటువంటి దాసుడంట బద్ధకస్తుడైనటువంటి కుమారుని మీద ఏలుబడి చేస్తాడని సామెతల గ్రంథంలో ఉంది. గారాబముగా పెంచబడినటువంటి దాసుడు యజమానుని ఆస్తికి హక్కుదారుడిగా మార్చబడతాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టినిస్తుంది. శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఏమవుతుంది అంటేనండి, ప్రాణము పుష్టిగా ఉంటుంది, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. శ్రద్ధగా పనిచేసే వాళ్ళు ఏలుబడి చేస్తారు. ఇంకొక మాటను చెప్తాను నేను, మీరు చదవండి. 11వ అధ్యాయం సామెతల గ్రంథం. సామెతల గ్రంథంలోనే 3 మాటలు చెప్తాను అన్నాను కదా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదివితే, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును. ఉదాహరణగా చెప్తున్నాడు, నీళ్లు పోయబడిన వాళ్లకు నీళ్లు పోయబడును. ఎవరు పుష్టి నొందుతారు? ఔదార్యము కలిగినటువంటి వాళ్ళు, ఔదార్యము గలవారు, దాతృత్వ హృదయము, దాన గుణము, ఇచ్చే మనస్సు. కొంతమందికి ఆ ఇచ్చే మనసు కానీ పెట్టే మనసు కానీ ఉండదు. అర్థమైందా అండి? అంత ఇన్కమింగే, అగాధం అన్నా పర్వాలేదు, ఏసి మిగులుతుంది, ఆగిపోద్ది. ఈ మనిషి జీవితంలో ఈ ఏమిటండి, జలగకి 2 పిల్లలు ఉన్నట్టు, కూతుర్లు, పిల్లలు కూడా కాదు, 2 కూతుర్లు, ఇమ్ము ఇంకా 24 గంటలు రా. నా పాస్టర్ గారు చెప్తా ఉండేవాడు, మొదటి బంతిలో కూర్చుంటాడంట, 5వ బంతి అయిపోయినా కూడా, ఏం రా ఇంకా అయిపోలేదా, అంత పెట్టు పెరుగులోకి అంటా ఉంటాడు. ఎంత పెరుగులోకి, ఇంత బాగుంది, ఇదేంటో అర్థం అవ్వట్లేదు. అర్థం కాని భాష అన్నమాట. ఇంత పెట్టు పెరుగులోకి, అర్థం ఇద్దా, ఇక రా. ఎంతైనా సరే తీసుకోవడం తప్ప ఇచ్చేది తెలియదు. దేవుని లేఖనాలను ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, మనము ఔదార్యము కలిగి జీవిస్తే మనము పుష్టిగా ఉండగలుగుతాము. ఇవ్వడం మనం నేర్చుకోవాలి. అక్కడే చెప్తాడు కంటిన్యూషన్గా, నీళ్లు పోయబడువానికి నీళ్లు పోయబడతాయి అంటే దాని అర్థం ఏమిటి? ఇస్తే నీకు ఇయ్యబడుతుంది, బిగబట్టుకుంటే నీకు కూడా బిగబెట్టబడుతుంది. అందుకే మలాకీ గ్రంథంలో, నువ్వు మందిరపు నిధిలోనికి 10వ భాగం తీసుకొని వస్తే నేను ఆకాశపు వాకిళ్ళు విప్పుతాను, నువ్వు బిగబట్టుకుంటే నేను కూడా తాళం వేసేస్తాను. నువ్వు విప్పితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు విప్పితే అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వాక్యంలో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు. అదే యాకోబు పత్రికలో, కనికరము లేని వానికి కనికరము లేని తీర్పు. ఇక్కడ నువ్వేం చేస్తావో అదే వస్తుంది. ఇక్కడ నువ్వు విత్తుకున్నదే అక్కడ కోయగలుగుతావు. నీ పొలంలో వరి పంటను వేసి గోధుమ పంటను కోయగలుగుతావా? గోధుమ పంటను వేసి ఏమిటండి యవల పంటను కోయగలుగుతావా? ఏ పంటను విత్తుతామో అర్థమవుతుందండి. అంజూరపు చెట్లు నాటి ద్రాక్ష పంటను కోయగలుగుతామా? కోయలేము. ఏ పంటను పండిస్తామో, ఏది నాటుతామో అదే పంటను మనం పొందుకోగలుగుతాము. అదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఔదార్యము కలిగినటువంటి వాళ్ళ ప్రాణము పుష్టిగా ఉంటుంది. కొంతమంది ఉపవాసాలు చేస్తున్నారంటే ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి అడుగుతున్నట్టు, అయ్యా మేము నడుము కట్టుకొని, మేము నడుము బిగించుకొని, కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేస్తుంటే, ఎందుకయ్యా నువ్వు మా ప్రార్థన ఆలకించట్లేదు అని అంటారు. అసలు ఉపవాసం అంటే ఏంటిరా బాయ్? ఉపవాసం అంటే ఏంటి? తినకుండా తాగకుండా ఊపిరి బిగపట్టుకొని ఉండడం కాదు ఉపవాసం అంటే.
ఉపవాసం అంటే అది కాదు, ఉపవాసం అంటే అలా కాదు. చూడండి ఏం చెప్తాడో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. ఆ అధ్యాయం అంతా ఉపవాసాన్ని గురించి రాయబడి ఉంటుంది. చాలా ఆశీర్వాదాలు ఉంటాయి, చాలా వాగ్దానాలు ఉంటాయి అక్కడ. 7వ వాక్యం, మీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయును, బట్టలు లేని వాళ్ళు నీకు కనబడితే వాళ్ళకు బట్టలు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అంతేనండి. ఉపవాసం ఉండి మొహం అంతా చిక్కిపోయి ఆకారం ఈకారం అయిపోయి నేను ఉపవాసం ఉన్నానని 100 మందికి చెప్పి ఏమిటండి, అయ్యా మా ప్రార్థన ఆలకించయ్యా ఆలకించయ్యా అంటే ఆయన పొరపాటున కూడా ఆలకించాడు. అసలు ఉపవాసం అంటే ఏంటో చక్కగా చెప్తున్నాడు. ఏంటమ్మా? ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టు, రక్త సంబంధికి ముఖం తిప్పుకోకో, దిక్కుమాలిన బీదలకు ఇంట్లో చేర్చుకో, బట్టలు లేని వాళ్ళు నీకు కనబడితే వాళ్ళకు బట్టలి. ఇది నీకు ఇష్టమైనటువంటి ఉపవాసం, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అని చెప్పేసి ఉపవాసం చేయకుండా ఉండద్దు అన్నట్లే. అది చేస్తూనే ఇది కూడా నువ్వు చేయాలి. అది శరీరాన్ని నలగొట్టుకోవడానికి చెయ్యాలి, ఇది అనేకులకు ఉపయోగపడేటట్లుగా చేయాలి. ఇది అసలైన ఉపవాసం. ఏనా? ఆకలి కొనేటప్పుడు అమ్మా అని వచ్చాడు అనుకోండి, అంతే అన్నం ఉంది, ఇది ఆడికి పెడితే నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, ఆడు వెళ్ళిపోయిన తర్వాత తిందాంలే. అది కాదు ఉపవాసం అంటే. ఆ కలిగిన దాంట్లోనే పెట్టగలగడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వస్త్రాలు లేని వారికి, దిగంబరులకు వస్త్రాలు ఇవ్వడం, దిక్కులేని వారిని ఇంట్లో చేర్చుకోవడం, అంటే వాళ్ళకు ఆశ్రయముగా ఉండడం. ఇంకా రక్త సంబంధికులు ఎవరైనా వచ్చారనుకోండి, ఇబ్బందుల్లో ఏదన్నా నీ సహాయం కోరి వచ్చారనుకోండి, మాకు తెలియదు అప్పుడేమన్నా మాకు చేశారేంది, మాకు ఉపయోగపడ్డారేంటి అని ముఖం తిప్పుకోవడం కాదు. వాళ్ళను కూడా మనము ప్రేమ కలిగి వాళ్ళను ప్రేమించే స్వభావం కలిగి. యేసుప్రభు అదే అంటాడు, నేను దిగంబరినై ఉంటిని, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, దప్పిగొంటిని, మీరు దాహం ఇచ్చారు, ఆకలి గొంటిని, అన్నం పెట్టారు, చెరసాల్లో ఉంటిని, మీరు వచ్చి పరామర్శించారు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకున్నారు, బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. అయ్యా అసలు మీరెప్పుడు వచ్చారు, మీకెప్పుడు చేశాము అంటే, అల్పులైన మీ సహోదరులలో ఒకరికి చేశారు కనుక నాకు చేసినట్టే, నాకు చేసినట్టే. ముఖం తిప్పుకొని వెళ్ళడం కాదు, నాకు చేసినట్టే మీరు. చూడండి ఎంత చక్కగా చెప్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుతారు మీరు ఆ మాటను. ఇప్పుడు కాదులేండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వాక్యం చదువు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వాక్యం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోస్తాడు. చెప్పవచ్చును, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యాలి. వేదజల్లి అభివృద్ధి కలిగిన వాళ్ళు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైనటువంటి వాళ్ళు కలరు. ఏంటంటే అండి, ఎంత విత్తుతావో, పిరికిడు విత్తితే పిరికిడు విత్తనాలకు తగిన పంటనే కోస్తావు, గంపెడు విత్తితే బస్తా విత్తితే దానికి తగినట్టుగానే కోస్తావు. నువ్వు ఎంత విత్తుకుంటావో అంత కోస్తావు. అంటే ఔదార్యము కలిగి జీవించినప్పుడు, ఔదార్యము కలిగి నడిపించబడినప్పుడు, ఔదార్యము కలిగి మనం ముందుకు సాగినప్పుడు కృపగలిగినటువంటి దేవుడు మనలను పుష్టి కలిగినటువంటి వాళ్ళగా చేస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం.
ఏమిటండి? ఎవరు పుష్టి నొందుతారు? మంచి సమాచారం వినేవాళ్ళు. ఎవరు పుష్టి నొందుతారు? శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు పుష్టి నొందుతారు. ఎవరు పుష్టి నొందుతారంటే ఔదార్యము కలిగి, దాతృత్వ హృదయం, కఠిన హృదయాలు కాదు, హృదయాన్ని రాతిగా మార్చుకున్న వాళ్ళు కాదు, చెకుముక్కి రాతిగా హృదయాన్ని మార్చుకున్న వాళ్ళు కాదు, కరుణ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు ఔదార్యము నొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి చెబుదామా? హల్లెలూయా. పుష్టి నొందాలంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.